अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము నమస్కారం ఆచార్య. అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాదం చేస్తున్నాము. అందులో 114వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. నిన్న చెప్పిన పాఠాలలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతమనుసరామః. చూడండి, సూత్రం వచ్చేసి 115వ సూత్రము. వ్రికాట్టేన్యన్ పదవి భాగం వచ్చేసి వ్రికాత్ పంచమి విభక్తి ఏకవచనం, టేన్యన్ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఆయుధ జీవి సంఘాత్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఆయుధ జీవి సంఘవాచిని ఆయుధ జీవి సంఘవాచినో వృక ప్రాతిపదికాత్ స్వార్థే టేన్యన్ ప్రత్యయో భవతి. స్వార్థే టేన్యన్ ప్రత్యయో భవతి. ఆయుధ జీవి సంఘవాచినో ఆయుధ జీవి సంఘవాచి వృక శబ్దం చేత మనకు టేన్యన్ ప్రత్యయం వస్తుంది. ఈ టేన్యన్ ప్రత్యయం ఏ అర్థంలో వస్తుందంటే స్వార్థంలో వస్తుందంటే ప్రాతిపదికం యొక్క అర్థాన్ని చెప్పడం కొరికే వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అందుకే వృక ప్లస్ టేన్యన్, వృక అనే ప్రాతిపదికం చేత వృకేన్యః వృకేన్యో వృకాః. అలాగే ఏకవచనంలో ద్వివచనంలో బహువచనంలో మనకు రూపం చూపించబడింది. తో మూల ప్రాతిపదికం వృక ప్రాతిపదికం తీసుకున్నట్లయితే టేన్యన్ ప్రత్యయం వస్తుంది. ఆ టేన్యానికి అనుబంధ లోపం చేస్తే ఏన్య మిగులుతుందన్నమాట. అంతిమ నకారానికి హలంత్యం, ఆది టకారానికి చుట్టూ ప్రకారంగా లోపం ఇత్ సంధ్యానికి పేరు పెట్టుకుని లోపం చేసినట్లయితే మనకు ఏన్య మిగులుతుందన్నమాట. వృక ప్లస్ ఏన్య. ఇక్కడ మళ్ళీ ఎస్ ఏది లోపం చేసుకున్నట్లయితే వృక్ ఏన్య కలుపుకుంటే వృకేన్య, తర్వాత సు తెచ్చుకుని వృత్తో విసర్గం చేసుకున్నట్లయితే వృకేన్య అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే వార్కేన్యవ్ ఆది అచ్చుకు రిద్ది కూడా చేసుకున్నాం. ఇక్కడ ఎప్పుడు టేన్యం ప్రత్యయం వచ్చి నీట్ ప్రత్యయం కాబట్టి ఆది అచ్చుకు రిద్ది చేసుకుంటే వృకేన్య అనేది వార్కేన్య మారిపోతుంది. ఉదయం వృద్ధి చేసుకుంటే ఆది అచ్చుకు వార్కేన్య అలా వస్తుంది అన్నమాట. అలాగే ద్వివచనంలో అవు తెచ్చుకున్నట్లయితే వార్కేన్యవ్, బహువచనం జస్ట్ తెచ్చుకున్నట్లయితే వార్కేన్యాః. ప్రథమ పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదేశం చేసుకుని ఈ రకంగా రూపం సిద్ధింప చేసుకుంటాం. ఇది ఈ సూత్రం యొక్క తాత్పర్యం. సూత్రార్థానుగుణంగా ఉదాహరణలు మనకు సామాన్యంగా రూపంలో వృకాహ వచ్చింది కదండి. అవును, వార్కేన్యః వార్కేన్యం వృకాః. ఈ ఏన్యాలో ఉన్న ఈ యకారము ఇవేమైపోయినాయి? నకారము యకారాలు అక్కడ లుక్ వచ్చిందండి. ఆహా, ఏ సూత్రం ప్రకారం లుక్ వచ్చింది? సూత్రం గుర్తు రావట్లేదండి సూత్రం గుర్తు రాగానే ఎక్కడో దీనిలో లఘు సిద్ధాంత కౌముదిలో చదివాను సూత్రము. అది సూత్రం గుర్తు రాగానే చెప్తానండి. మనకు జస్ట్ ప్రత్యయానికి లుక్ చేసుకుంటాం. జస్ట్ ప్రత్యయానికి లుక్ చేసుకుంటామండి. ఆ సూత్రం గుర్తు రాగానే చెప్తానండి గురుగారు. సరే.
లుక్ అవటం వలన ఇక వృకాహ ఉందన్నమాట. అవునండి. ఎందుకంటే అది లుక్ అయినప్పుడు దాని నిమిత్తంతో లుక్ వచ్చిన ప్రత్యయం లుప్ లుప్ అనుకుంటా అండి. లుక్ కాదు, లుప్ లుప్ అండి. ఓకే. సూత్రం గుర్తు రావట్లేదండి, చెప్తాను. గుర్తు రాగానే చెప్తానండి. ఇది తద్రాజస్య బహుషు అని అనుకుంటాను కదా ఆ సూత్రం. తద్రాజస్య అవునండి, అదా అండి. సంబేర్ అక్కడే చదివినట్టు గుర్తు. బహుశు తేనే వాస్తవ్యం అనేది ఆ సూత్రం భిన్నం చేస్తుంది. తద్రాజస్య బహుషు తేనైవాస్త్రియాం ఇత్యనేన సూత్రేణ తద్రాజ సంజ్ఞక ప్రత్యయాంత శబ్దానాం బహువచన రూపే తద్రాజ ప్రత్యయస్య లుక్ భవతి. తద్రాజ ప్రత్యయం ఏంటి? ఇక్కడ మనకు జస్ వస్తుంది అన్నమాట. తద్రాజ ప్రకారం తద్రాసం చెప్పేది పెట్టాం కాబట్టి ఆ లుక్ అయిపోతుంది. కానీ ఇక్కడ నలుమతాంగస్య ప్రకారంగా మనకు వృద్ధి ఆది కూడా కాలిదం అంటారు. అంటే ఇక్కడ మన ప్రతి లక్షణం నిమిత్తం చేసుకొని గుణం చేసుకోబోతుంటూ కూడా నలుమతాంగస్య అని చెప్పి అంగ సంబంధి కార్యం కాబట్టి దాన్ని నిమిత్తం చేసుకుని అయితే వృద్ధి గుణం ప్రాప్తమవుతా అవి కావని చెప్పి నిషేధిస్తుంది. అందుకే వృకాహ అనే రూపం మనకు వృకా శబ్దం మిగులుతుంది కాబట్టి వృకాహ అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి మనకు జస్సు కాదు, మనకు ప్రత్యయం లోపిస్తున్నాం. ఓకేనా? ఏన్య ప్రత్యయం లోపిస్తుంది కాబట్టి సామాన్యంగా ఇప్పుడు వృక శబ్దం ఆల్రెడీ ఉంది, పక్కన జస్ట్ తెలుసుకుని జస్ట్ గా అనుమతి లోపలి ఆస్మి ఉంటుంది. ప్రథమ దీర్ఘ ఏకాదశి తీసుకుని మనకు వృకాహ అనే రూపం సాధి చేసుకుంటాం. ఇక్కడ ఎందుకంటే ఏన్య ప్రత్యయం ఉంటే మనకు అంటే ఇక్కడ టేన్యం ప్రత్యయం ఉంటే మనకు నిత్యం ఉండేది కాబట్టి ఆ నిత్య ప్రత్యయం నిమిత్తం చేసుకుని ఆదేశకు వృద్ధి చేసుకునేవాళ్ళు. ఆ ప్రత్యయం లేదు కాబట్టి దాని నిమిత్తంగా వచ్చేటువంటి కార్యం కూడా అక్కడ ఉండదు అన్నమాట, అది లోపిస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ గుణ వృద్ధి రాలేదు మనకు. పైన వచ్చిన వార్కేన్య అని చెప్పి ఇక్కడ రాలేదు. బుక్స్ ఉండేవాళ్ళు అక్కడ సంకేతంగా ఇక్కడ లుప్ అయింది తెలుస్తుంది, లుప్ అయిందని చెప్పి రాసుకోండి. అస్తు. నెక్స్ట్ చూడండి. తద్రాజస్య తేనైవ బహుస్త్రియం. తద్రాజస్య బహుసు తేనైవ అస్త్రియం. నెక్స్ట్ చూడండి. దామన్యాది త్రిగర్త షష్ఠాచ. దామన్యాది త్రిగర్త షష్ఠాచ. దామన్య త్రిగర్థాత్ పంచమీ విభక్తి ఏకవచనం, చ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి దామనిరి ఆదిరి ఏషాంతే దామన్యాదయ. దామని ఆదిరి ఏషాంతే దామన్యాదయ. తేభ్యః తస్మాత్ దామన్యాద్ అలా వస్తున్నమాట. దామన్యాదయ అలా చెప్పుకున్న తర్వాత ఇంకా దాంట్లో త్రిగర్త షష్టో ఏషాం. త్రిగర్త శబ్దం షష్టో ఏషాం. త్రిగర్త షష్ఠ ఏషాంతే త్రిగర్త షష్ఠాః. ఇలా రెండింటిని పదాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిపి చెప్తాం. దామన్యాదయశ్చ త్రిగర్త షష్ఠాశ్చ. దామన్యాదయశ్చ త్రిగర్త షష్ఠాశ్చ దామన్య త్రిగర్త షష్ఠం. తస్మాత్ దామన్య త్రిగర్త షష్ఠాత్. ఇది బహువ్రీగర్భ సమాహార ద్వంద్వ సమాసం. బహువ్రీగర్భ సమాహార ద్వంద్వ సమాసం. చూడండి, అనువృత్తి వచ్చేసి ఆయుధ జీవ సంఘాత్ తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః దామన్యాదిభ్యః త్రిగర్త షష్ఠేభ్యశ్చ. దామన్యాన్ని దామన్యాది గణంలో ఉండేటువంటి ప్రాతిపదికాలు అవి తీసుకుంటాం. అలాగే దామన్యాదిభ్యః త్రిగర్త షష్ఠేభ్యశ్చ. త్రిగర్త షష్ఠేభ్యశ్చ ఆయుధ జీవ సంఘవాచిభ్యః. ఆయుధ ఇది పైంచి అనువృత్తి వస్తుందన్నమాట. అందుకని అనువృత్తి పదాల్లో ఇవి కూడా ఉన్నాయన్నమాట.
ఆయుర్జీవి సంఘ తద్దితాహ జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ అని చెప్పి. అందుకే దాన్ని కూడా నిమిత్తం చేసుకుని దామన్యాదిభ్య త్రిగర్త షష్టేభ్యశ్చ ఆయుధ జీవ సంఘవాచిభ్య ప్రాతిపదికేభ్య స్వార్థే ఛ ప్రత్యయం పోతే స్వార్థంలో అంటే ప్రాతిపదికం యొక్క అర్థం చెప్పడంలో ఛ ప్రత్యయం వస్తుంది. అందుకే ఉదాహరణ అదేవిధంగా దామని శబ్దం చేత దామనీయ, దామనీయౌ, దామనయ, ఔలపీయ, ఔలపీయౌ, ఔలపయ, ఇవి దామన్యాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు తీసుకున్నామట. అలాగే త్రిగర్త షష్ఠలో ఉన్న శబ్దాలు త్రిగర్త షష్ఠ ఏషం, త్రిగర్త షష్ఠ ఏషం అని త్రిగర్త షష్ఠ శబ్దాలు ఉన్నాయి. ఏ శబ్దాలకైతే ముందు త్రిగర్త షష్ఠాహ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ దానికి సంబంధించి ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారంటే మనకు కౌండోపరథీయ, కౌండోపరథీయౌ, కౌండోపరథీయౌ, కౌండోపరథాః, దాండకీయాః, దాండకీయః, దాండకీయౌ, దాండకయః, ఇలాగా రూపాలు సిద్ధించాము. కౌండోపరథ, దాండకి, క్రోష్టకి, జాలమాని, ब्राह्मगुप्त, जानकी. जानकी का दूसरा नाम त्रिगर्त. जानकी का है రెండో పేరు త్రిగర్త అని పేరు కూడా త్రిగర్త దేశం అంటాం కదా, అలాగా దానికి జానకి శబ్దం మొదట్లో ఉండేది, దానికి త్రిగర్త అని పేరు కూడా చెప్పుకుంటాం. అస్తు మొత్తానికి మనకు దామన్యాది త్రిగర్త షష్టేభ్యశ్చ ఆయుధ జీవి సంఘవాచిభ్య ప్రాతిపదికాలతోటి స్వార్థంలో చా ప్రత్యయం వస్తుందని చెప్పి చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ ఉదాహరణలు మనకు దామనీయ, దామనీయో, దామనయ రూపాలు మనకు సిద్ధించాయి. ఇక్కడ మనకు చా ప్రత్యయం వస్తుంది కాబట్టి చా స్థానంలో ఈయ ఆదేశం వస్తుంది కాబట్టి మనకు దామనీయో అనే రూపం సిద్ధించుతామంట. అంటే ఇక్కడ మనకేంటి దామని అని పేరు అనమాట. ఏ పేరు? దామని. దామని అనే ప్రాతిపదికం కాబట్టి దామని అనే ప్రాతిపదికం చేత దామన్య త్రిగర్ చేష్టాక్షం అనే ప్రతిశ్రుతం వరకు ఛా ప్రత్యయం వస్తుంది. దామని ఛా ప్రత్యయం. ఆ ఛా ప్రత్యయం వచ్చిన తర్వాత ఇక్కడ ఛాస్థానం ఈ ఆదేశం వస్తుంది. ఈ ఆదేశం వచ్చినప్పుడు దామని ఈయ తర్వాత మనం భాషంజ పేరు పెట్టుకుని ఎస్ ఏది లోపం చేసుకుంటాము. ఎస్ ఏది లోపం చేసుకున్నట్లయితే దామన్ ఈయ కలిపితే దామనీయ, దామనీయ శాస్త్ర ఈ ఆదేశం వస్తున్నాం. దామనీయ తర్వాత సూ తెచ్చుకొని వృత్తో విసర్గం చేసుకున్నట్లయితే దామనీయ అనే రూపం సిద్ధిస్తుంది. అదే ద్వివచనంలో దామనీయో, బహువచనంలో దామనయ, దామనయ అంటే అక్కడ జస్ వస్తుంది. ఇక్కడ కూడా దామనయలో కూడా మనకు బహువచనంలో ఉండేటువంటి తద్రాజ సంజకం కాబట్టి తర్వాత వచ్చినటువంటి ప్రత్యయం అంటే తద్రాజస్య బహుసు తేనే వాస్యం సూత్రం ప్రకారంగా ఇక్కడ కూడా ప్రత్యయానికి లుక్ చేసుకుంటాం. అంటే చా ప్రత్యయం లుక్ అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? చా ప్రత్యయం లుక్ అయిపోతుంది కాబట్టి దామని శబ్దం అలాగా ఉంటుంది. ఆ చా ప్రత్యయం లుక్ అయినప్పుడు దామని జస్ అలాగే ఉంటుందండి. దామని జస్ దామని జస్ ఉంటుంది కాబట్టి దామని జస్ ఇక్కడ గుణం చేసుకుంటాం. జసహ జసిచా ప్రకారంగా గుణం చేసుకుంటే దామనే అస్ తర్వాత ఏచోయవాయా ప్రకారం ఆ ఆదేశం చేసుకున్నట్లయితే దామనయస్ తర్వాత ఋతు విసర్గం చేసుకుని దామనయ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. మస్తు. తో ఇక్కడ మనకు ఇల్లుకు చేసుకున్నాం. బహువచన విషయం కాబట్టి తద్రాజ సంజగతో యుక్తమైనటువంటి తర్వాత వచ్చిన ప్రత్యయం ఏదైతే ఉందో మనకు తద్రాజస్య బహుసు తేనే వాస్తవం ప్రకారం లుక్ చేసుకున్నాం. అందుకే దామని శబ్దం అలాగే ఉంది కాబట్టి బహువచనంలో మనకు జస్ట్ తెచ్చుకొని గుణం చేసుకుని దామనేహ అనే రూపం తయారు చేసుకున్నాం. అలాగే ఔలపి, ఔలపీయ ఇవి కూడా ఔలపి శబ్దము.
కాబట్టి అవలపి అనే శబ్దం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా చాపత్యం తెచ్చుకుంటాము. శాస్త్రంలో ఈ ఆదేశం వస్తుంది. తర్వాత ఈ యొక్క ఇకార లోపం చేసుకుంటాం. సో ఔలపి అని చెప్పుకున్నదా, ఔలపు ఈయ కలిపితే ఔలపీయ అలా వస్తుంది. తర్వాత సు తెలుసుకుని ఋతు విస్తృతం చేసుకునేది ఔలపీయ. ద్వివచనంలో ఔలపీయో, బహువచనంలో ఔలపీయ అలా రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. ఫస్ట్ సో అందుకే అదే విధంగా ఇచ్చాను. ఔలపీయ, ఔలపీయో, ఔలపయ. ఇక్కడ బహువచనంలో మనకు ప్రత్యయానికి లోపం చేసుకుని లుక్ చేసుకున్నట్లయితే జస్ట్ తెచ్చుకుని మళ్ళా గుణం చేసుకుని ఆయా ప్రకారం ఆయా ఆదేశం చేసుకున్నట్లయితే ఔలపయ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇవి మనము దామని ఆదిగణంలో ఉన్నటువంటి ప్రాతిపదికతో ప్రత్యయం వస్తువు ఎలా ఉంటే రూపాలు చూసాం. త్రిగత షష్ఠేభ్య సంబంధించిన వాటిని ఉదాహరణ చూసినట్లయితే కౌండోపరథ శబ్దము చేత కౌండోపరథ ప్లస్ చాపత్యం తెచ్చుకుంటాం. ఇక్కడ డైరెక్ట్ గా శాస్త్రీయ ఆదేశం వస్తుంది. ఎస్సీ లోపం చేసుకుని కలుపుకున్నట్లయితే కౌండోపీయ అలా వస్తుంది. అలాగే సూచించుకుని ఋతు విసర్గం. అలాగే ద్వివచనంలో కౌండోపరథీయో, కౌండోపరథాహ అనే రూపాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ కౌండోపరథాహ, ఇక్కడ కూడా చాప్రత్యయం మనకు లోపిస్తుంది కాబట్టి లుక్ అయిపోతుంది కాబట్టి ప్రత్యయానికి మామూలుగా జస్ట్ తెచ్చుకొని జస్ట్ లాస్ వస్తుంది కాబట్టి కౌండోపరథాహ అలాగా రూపం సిద్ధించినాడు. ఇక్కడ ప్రథమయో పురుష వర్ణ ప్రకారం సామాన్యంగా దీర్ఘం చేసుకుని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే కౌండోపరథాహ అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే దాండకి శబ్దం చేత దాండకీయ చాపత్యం తీసుకుంటే దాండకీయో, దాండకయ ఇక్కడ జస్ట్ తెచ్చుకొని ప్రత్యేక లుక్ చేసుకున్నట్లయితే ఇక్కడే తద్వారస్య బహుసూత్రేణ వాస్త్రీయం ప్రకారంగా లోపిస్తుంది కాబట్టి దాండకయ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అది ఇక్కడ మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, పార్శ్వాది యౌధేయాదిభ్యాం అనయౌ. పార్శ్వాది యౌధేయాదిభ్యాం షష్ఠి పంచమి విభక్తి ద్వివచనం, అనయౌ ప్రథమ విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి పశు ఆదిర్యస్య స పర్స్వాది. పశు ఆదిర్యస్య స పర్స్వాది ఇది బహుళీ సమాసం. యౌధేయ ఆదిర్యస్య స యౌధేయాది ఇది బహుళీ సమాసం. ఇప్పుడు పరశు ఆది యస్య స పరస్వాది అని చెప్పి పరశబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే పరస్వాదికి అని చెప్పుకున్నాం. యోదయ శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే స యోదయ ఆది శబ్దం చెప్పుకున్నాం. ఈ రకంగా బహుళీ సమాసాలు రెండు వచ్చేసాయి అనమాట. అస్తు సో పార్శ్వాదిభ్యశ్చ యౌదేయాదిభ్యశ్చ పార్శ్వాది పార్శ్వాదిభ్యశ్చ యౌదేయాదిశ్చ పార్శ్వాది యౌదేయాది తాభ్యాం పార్శ్వాది యౌదేయాదిభ్యాం ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం వస్తుంది. అస్తు తర్వాత అనిచ ఐచ కలుపుకుంటే అనయౌ ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి ఆయుధ జీవి సంఘాత్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఆయుధ జీవి సంఘవాచిభ్యః పార్శ్వాదిభ్యః యౌదేయాదిభ్యశ్చ. ఆయుధ జీవి సంఘవాచి పార్శ్వాదిభ్యః అలాగే యౌదేయాదిభ్యశ్చ ప్రాతిపదికేభ్యః. ఆయుధ సంఘవాచి పరస్వాది గణంలోని శబ్దాలు, యౌదేయాది గణంలోని శబ్దాలు అంటే ఆ శబ్దాలు అంటే ప్రాతిపదికముల చేత స్వార్థంలోని ఇక్కడ యథాసంఖ్యం అన్ ఐ ఇత్యేతో ప్రత్యయో భవత అని ప్రత్యయం వస్తుంది, ఐ ప్రత్యయం వస్తున్నాడు. కాబట్టి పార్శ్వాది గణంలో ఉండేటువంటి ప్రాతిపదిక అని ప్రత్యయం వస్తుంది, యౌదేయాది గణంలో ఉండేటువంటి ప్రాతిపదికముల చేత ఐ ప్రత్యయం వస్తుంది. సో ఇక్కడ యథాక్రమం తీసుకోవాలి. అందుకే పార్శ్వ, పార్శ్వౌ,
పార్శవః పార్శవౌ పార్శవః ఆసురః ఆసురౌ ఆసురా అసురాః. ఇక్కడ మనకు ఆ ప్రత్యయం లోపం ఐ ప్రత్యయం లోపం చేశాం కాబట్టి వృద్ధి జరగలేదు అనమాట. ఆసురః ఆసురౌ ఇక్కడ ఏకవచనంలో ద్వివచనంలో మనకు వృద్ధి వచ్చేసింది అన్నమాట. అలాగే పారశవః పారశవౌ ఇక్కడ ప్రథమ విభక్తిలో ఏకవచనం ద్వివచనం వృద్ధి వచ్చేసింది. పరశవః ఇక్కడ రాలేదు ఎందుకంటే ప్రత్యయం లోపం చేసుకున్నాం కాబట్టి. అలాగే యౌధేయాదిభ్యాలు కూడా యౌధేయః శౌక్రేయః యౌధేయ రెండు శబ్దాలు యౌధేయ శబ్దం చేత సౌక్రేయ ఇక్కడ అంటే యోధేయ శోక్రేయ ఈ రెండు ప్రాతిపదికల చేత మనం ఐ ప్రత్యయం చేసుకున్నట్లయితే ఆదేశకు వృద్ధి చేసుకొని, ఎందుకంటే ఐ ప్రత్యయం కాబట్టి మనకు ఇక్కడ వృద్ధి జరుగుతుంది. అందుకే యౌధేయ శౌక్రేయ అనే రూపం మనకు కనిపిస్తుంది. తర్వాత తెలుసుకొని తృత్వ విసర్గం చేసుకున్నట్లయితే యౌధేయ శౌక్రేయ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. ఇక్కడ రూపసిద్ధి మాత్రం సామాన్యంగా ఇవ్వబడింది. ఇక్కడ ఇత్తి ప్రత్యయం మధ్య రెండింటి మధ్య తేడా ఏమిటంటే ఇక్కడ రెండిట్లో అంతోదాత్తం వస్తుందన్నమాట. నిత్యాది నిత్యం ప్రకారం కాకుండా దోణంలో బహువచనాంత అంతోదాత్త స్వరం వస్తుందన్నమాట. ఆదిదాత్త స్వరం కాకుండా అంతోదాత్త స్వరం వస్తుంది. మామూలుగా ప్రత్యయ స్వరం చేత ఆది ఉదాత్తం అవుతుంది. అంతోదాత్తం చేయడం కొరకు విశేషంగా మనకు చెప్పబడినాడు. రెండు రకాల ప్రత్యయాల ద్వారా మనకు భిన్న భిన్న శబ్దం యొక్క స్వరూపాన్ని చూపించబడింది. అస్తు తో మనకు వీటి యొక్క ఉదాహరణ ఈ రకంగా చూశాం. వస్తువు సందేహం ఉందా? వస్తుది ప్రకృతమనుసరామః. నెక్స్ట్ చూడండి. సో అక్కడ మనం పారశవౌ అంటే ఇక్కడ మనకు మామూలుగా పరశు అనే ప్రాతిపదికం చెందిన అనుపత్యం చేసుకుని ఆదేశకు వృద్ధి చేసుకుని, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఓరు గుణ ప్రకారం గుణం చేసుకుంటాం. ఏంటి పరశు శబ్దం కదా, ఉకారాంతం వర్ణాంతస్య అంగస్య భస్య తదిత ప్రత్యయపరత గుణో భవతి. అందుకే పరశు గుణం చేస్తే పరశో అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఏచోయ వాయవహ ప్రకారంగా అవ ఆదేశం చేసుకుని పరశవ ఆదేశకు వృద్ధి చేసుకుంటే తదితే స్వచామాదే ప్రకారం పారశవ అలాగా మనకు రూపం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ రెండు సూత్రాలు విశేషంగా. బహువచనంలో మాత్రం పరశవహలు మాత్రం యాదయ తద్రాజా ప్రకారంగా మనకు తద్రా సంజ్ఞ ఉంది కాబట్టి ఆ బహువచన వివక్షలో అనుప్రత్యయం ఏదైతే ఉందో దానికి తద్రాజస్య బహుసు తేనై వాస్త్రియం అనే సూత్రం ప్రకారంగా లోపం చేసుకున్నాం కాబట్టి మనకు దాన్ని నిమిత్తం చేసుకుని ఇక్కడ నిమిత్తం ఉంటే దాని నైమిత్తికం వృద్ధి గుణం ఉండేది. నిమిత్తం లేదు, నైమిత్తికం లేదు, దానికి సంబంధించిన అవాదేశాలు కూడా ఏం లేవు అనమాట. అందుకే కేవలం పరశు శబ్దం ఉండిపోయింది అనమాట. పరశు శబ్దం ఉంది కాబట్టి సామాన్య జస్ట్ తెచ్చుకుంటాం. జస్ట్ తెచ్చుకున్నాక ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జస్ట్ ఇచ్చే ప్రకారంగా గుణం చేసుకుంటే ఈ సూత్రం ప్రకారంగా పరశు అయిపోతుంది. పరశు అస్ పరశవస్ అయిపోతుందన్నమాట. అవాదేశం చేసుకుని పరశవస్ అంతిమ సకాలంగా విసర్గం చేసుకున్నట్లయితే పరశవ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అలాగే యౌధేయ కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు యౌధేయ మూల శబ్దం యౌధేయ ఈ శబ్దం వస్తుంది. మూలంలోనే వృద్ధి సంజ్ఞకు వర్ణమే ఉంది మనకు. యౌధేయ శబ్దం ఉంది కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అయి తెచ్చుకొని అనుబంధ లోపం అలాగే సుప్లుక్ అనుబంధ లోపం ఆదేశకు వృద్ధి చేసుకున్నట్లయితే ఆదేశకు వృద్ధి చేసుకున్నప్పుడు మళ్ళీ అదే వస్తుందన్నమాట. తర్వాత ఏదిచ్చి లోపం చేసుకుని యౌధేయ అలా కలుపుకుంటాం. తర్వాత ఋత్వ విసర్గం చేసుకునేది యౌధేయ యౌధేయో యౌధేయాః బహువచనం చేసుకుని యౌధేయాః అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు ఇవి ఇక్కడ మనం అర్థం చేసుకో. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు ఉపలక్షణంగా రెండు ఉదాహరణలు మనం చూసాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి అభిజిత్
విదభృత్ ఛాలవత్ శిఖావత్ శమీవదూర్నవత్ వత్ రూమదన్ వత్ రూమదనో యై. అభిజిత్ విదభృత్ శాలావత్ శిఖావత్ శమీవత్ పూర్ణావత్ శ్రుమత్. ఇవి అన్నమాట. तो अभिजित विदभृत छालावत शिखावत शमीवदूर्नावत वत् శ్రుమత్ శబ్దం అంటే ఇక్కడ. ఓకే, అక్కడ వదూర్నావత్ శ్రుమత్, ఇక్కడ చకారం అంతి పైన ఉంది. ఆ చకారం షు అనమాట. షకారమే అది సంధి కారణంగా చకారంగా మారిపోయింది. శ్రుమద్ శబ్దం. ఓకే, అస్తు. ఇంతవరకు శ్రుమద్ ధనః, ఇంతవరకు అభిజిత్ విదాభృత్ ఛలావత్ శిఖావత్ శమీ వదూర్నావత్ శ్రుమద్ ధనః, ఇంతవరకు పంచమి భక్తి ఏకవచనం. కేవలం యై ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ సూత్రాన్ని సంపూర్ణ సూత్రం 2 పాదాలుగా విడగొట్టుకున్నాం. ఇప్పుడు సమాసం చూసి విడగొట్టినట్లయితే అభిజిచ్చ విదభృచ్చ శాలావచ్చ శిఖావచ్చ శమీవచ్చ పూర్ణావచ్చ శ్రుమచ్చ మొత్తం కలుపుకుంటే అభిజిత్ విదభృత్ శాలావత్ శిఖావత్ శమీవదూర్నవత్ శ్రుమతః తేషాం, మొత్తం అలా కలిపి చెప్పుకునేదే శ్రుమతాం అలా వస్తున్నాడు. తేషాం శ్రుమతాం. తర్వాత ఇలా చెప్పిన ఏషాం సంబంధి అన్, వీడికి సంబంధించి అని ఏదైతే ఉందో, వీడికి సంబంధించి పైన చెప్పుకునే శబ్దాలు ఏవైతే వీటికి సంబంధించి అని ఏదైతే ఉందో, అభిజిత్ శ్రుమధనః, అభిజిత్ అని మనం మొత్తం చెప్పుకునేదా ఏషాం సంబంధి అన్ అభిజిత్ శ్రుమధన తస్మాత్, మళ్ళీ మొత్తం కలిపినైతే అభిజిత్ విదాభిజిత్ శలావత్ శిఖావత్ వదూర్నావత్ శ్రుమధనః అలా వస్తుంది. ఎందుకంటే తస్మాత్ శ్రుమధనః ఇది ద్వంద్వ గర్భ షష్ఠీ తత్పురుష సమాసం చేసే ముందు ద్వంద్వ సమాసంలోనే ద్వంద్వ సమాసం చేసిన దాని అంతర్గతంలో షష్ఠీ తత్పురుష సమాసం కూడా మనం చూసాం. ఎందుకంటే ఏషాం సంబంధి అన్, దాన్నే అభిజిత్ ఛలావత్ డాష్ డాష్ పెట్టి శ్రుమధన్ అని చెప్పుకున్నాం. తస్మాత్ శ్రుమధనః పంచమి భక్తికి మార్చుకున్నట్లయితే శ్రుమధనః అలాగా వస్తుంది అన్నమాట. కానీ ద్వంద్వ గర్భ షష్ఠీ తత్పురుష సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అభిజిదాదిభ్యో అన్నంతేభ్యో ప్రాతిపదికేభ్యో స్వార్థే యై ప్రత్యయో భవతి. అభిజిదాదిభ్యో అనంతేభ్యో ప్రాతిపదికేభ్యో అంటే అభిజిదాది అంటే మనం పైన చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అటువంటి పైన ప్రాతిపదికాలు అనంతేభ్య అంటే ఆ ప్రతిభ అనంత యుక్తమై ఉంటే మనం ఏవే చెప్పుకున్నదా ఏషాం సంబంధి అన్ అని చెప్పుకున్నట్టు అన్ ప్రత్యయంతో యుక్తమై ఉండాలి. అటువంటి అనంతేభ్య ప్రాతిపదిక అభిజిత్ శలావత్ ఏవైతే అన్ ప్రత్యయంతో యుక్తమై ఉండాలి. అటువంటి అన్ ప్రత్యయంతో యుక్తమైనటువంటి ప్రాతిపదికం చేత, అందుకే అభిజిదాదిభ్యో అనంతేభ్యో ప్రాతిపదికేభ్య స్వార్థంలో యై ప్రత్యయం వస్తుంది. స్వార్థే యై ప్రత్యయో భవతి. ఉదాహరణకు ఈ ప్రాతిపదిక యై ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. ఉదాహరణ కూడా దాంట్లో ఉండేటువంటి సూత్రంలో ఉండే ఉదాహరణ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని ఉదాహరణ ఇవ్వబడ్డాయి. ఎలాగంటే అభిజితో అపత్యం ఇది అన్ ఆభిజితః తదంత్యాత్ ఐ ప్రత్యయం వచ్చింది, తదంత్యాత్ ఏ ప్రత్యయం వచ్చిందన్నమాట. అంటే ముందు అభిజితో అపత్యం ఇది అన్, అభిజిత అనే ప్రాతిపదికం చేత అపత్యార్థంలో అని ప్రత్యయం తెచ్చుకున్నట్లయితే ఆభిజిత అయిపోతుంది. ఈ ఆభిజిత అనే తదంత ప్రాతిపదికం చేత, ఎందుకంటే ఇక్కడ అనంతాత్ ప్రాతిపదిక అన్యం అంటే ఇక్కడ జితాలో అను ప్రత్యయం తెచ్చుకొని తయారు చేసిన తర్వాత ఆభిజిత తయారైంది. అలాంటి అనంత ఆభిజిత ప్రాతిపదికం చేత తదంతాత్ యై ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఆభిజిత్య ఆభిజిత అనే ప్రాతిపదికం చేత
ఏ ప్రత్యయం తెచ్చుకుంటే ఏక యా మిగులుతుంది కాబట్టి ఆభిజిత్ యా కలిపితే ఆభిజిత్య అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకుని రుత్వ విషేదకం చేసుకుంటాం. అలాగే ద్వివచనంలో ఆభిజిత్యౌ, బహువచనంలో ఆభిజితాః. అలాగే వైదభృత్యః, వైదభృత్యౌ, వైదభృత్యాః. ఇక్కడ వైద భృత శబ్దం తీసుకోవాలి. వైదభృత శబ్దం, వైదభృత అనే శబ్దం చేత వైదభృత అనేది తదంత ప్రాతిపదికం కాబట్టి, అంటే అనంత ప్రాతిపదికం కాబట్టి అనంత ప్రాతిపదికం చేత ఏ ప్రత్యయం తెచ్చుకుంటే ఏక అనుమతి లోపల యా మిగులుతుంది. అందుకే వైదభృత్య అనే రూపం కనిపిస్తుంది అన్నమాట. అలాగే వైదభృత్యో ద్వివచనంలో, వైదభృత్యాః ఇది బహువచనంలో. అస్తు. శాలావత్యః, శాలావత్యౌ, శాలావతాః, శాలావతాః. వైదభృతాః అనే ఉంది. ఏంటండి? వైదభృతాః అనే ఉంది, వైదభృత్యాః అని లేదు కదా. వైదభృతాః ఇదే మీద అనేది అవునండి. వైదభృత్యం, వైదభృత్యో, వైదభృతాః. ఇక్కడ మనకు ఏంటి ఈ ప్రత్యయానికి, ఏ ప్రత్యయానికి లుక్ అవుతుంది. ఆహా. ఏమొస్తుంది? ఏ ప్రత్యయం ఇక్కడ లుక్ చేసుకుంటాం. లుక్ చేసుకున్నట్లయితే వైదభృత అనే ఉంటుంది. తర్వాత జస్ట్ తెలుసుకున్నాం కాబట్టి దానికి ఉదయం దీర్ఘం ఏకాదశి చేసుకున్నట్లయితే వైదభృతాః అనే రూపం వస్తుంది. అలాగే శాలవత్యః కదండి, శబ్దం వేదభృత కదండి, శబ్దం వేదభృత కదండి. వేదభృత శబ్దం చేత అనుప్రత్యం తెచ్చుకున్నప్పుడు దాన్ని నిమిత్తం చేసుకుని వైదభృత వచ్చేసింది అన్నమాట. ఓకేనా? విధభృత్ అండి, విధభృత్ వంశానికి చెందిన వాళ్ళని అర్థం అండి. ఏంటండి? విధభృత్ అండి. విధభృత అవునండి, ప్రాతిపదిక వేదభృత, ప్రాతిపదిక వేదభృత. ఎందుకంటే ఏ ప్రత్యయం కదండి. వేదభృత్ అంటేనా మనకు ఇక్కడ సిద్ధాంత కౌముదిలో బహువచనం చెప్తున్నారు. ఇక్కడ మనకు వైదభృత్ రావు. బహువచనంలో మనకు ఇక్కడ ఏ ప్రత్యయం లేదు కదా. ఒకవేళ మనం అలాగే వేద అని తీసుకున్నట్లయితే అక్కడ దాన్ని నిమిత్తం చేసుకొని అది లోపం, ఎందుకంటే నైమిత్తికుడు వైదభృతాః ఉండకూడదు, వైదభృతాః శబ్దం ఉండకూడదు. అంటే వైదభృతాః శబ్దం కనిపిస్తుందంటే అక్కడ మూల శబ్దమే వేద తీసుకోబడింది అన్నమాట. భాషార్థంలో వేదభృత అనే ఉందండి. మరి అభిజిత్ వేదభృత. సమాసంలో కూడా అభిజిచ్చ విధభృచ్చ అని ఉంది మహోదయ. సమాసంలో అభిజిచ్చ విధభృచ్చ శాలావచ్చ అని ఉంది. మరి విడగొట్టినప్పుడు అనుపత్యం చేసుకున్న తర్వాత అనుపత్యాన్ని నిమిత్తం చేసుకొని ఆ చేసినటువంటి గుణం వృద్ధి అయితే ఉందో మరి అది లోపించాలి కదా. నిమిత్తమపాయ నైమిత్తికస్యాపి. ఓకేనా? అప్పుడు లోపించినట్లయితే అప్పుడు మనకు విధభృతాః అలా ఉండాలి. మరి ఏముండాలి? విధభృతాః అలా ఉండాలి. మరి ఇక్కడ వైదభృతాః అని ఉంది కదా. ఇక్కడ తద్రాజ సంజ్ఞ ఉందండి దీనికైతే. ఉంది కాబట్టి అక్కడ లోపం మనకు ప్రత్యేకంగా అనిపించలేదు కదా. ఇక్కడ లోపం చేసుకున్నాం, కానీ లోపం చేసిన తర్వాత మనకు ఆ ప్రత్యయంతో పాటు దానికి సంబంధించిన కార్యాలు ఏవైతే ఉన్నాయి. విధభృత్ అనేది వైద, అక్కడ ఆదివృత్తి ఏ ప్రత్యయంతో జరిగిందండి? విధ అనేది వైద అనంత ప్రాతిపదికం తీసుకుంటున్నాం కదా. ప్రత్యయం విధించారు కదండి, అందుకే మొదలు అన్ను కదండి. మొదలు అన్ను మీరు అన్నట్టుగా అన్నంత ప్రాతిపదికం కదా. సో విధభృత్ అన్ను అని ఉండగా ఇక్కడ మనము ఈ యై ప్రత్యయం తెచ్చుకుంటాం కదండి. సో ఇప్పుడు అంటే ఈ యై ప్రత్యయానికే లుక్ మనం చెప్పేది. అని ప్రత్యయం లుక్ చేసుకోవడం లేదు. కాబట్టి మనకు అన్నంత ప్రాతిపదిక. ఓకే, కరెక్ట్. ఇప్పుడు అన్నంత ప్రాతిపదికం చేత మనం ఏం తెచ్చుకుంటున్నాం? మన మూల ప్రత్యయం ఏకీ లోపం, దాని నిమిత్తం చేసుకుని మనకు వృద్ధి చేయలేదు కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి మనకు అలాగే ఉంటుంది. ఓకే అండి. కాబట్టి మనకు
వైదభృత అనుప్రత్యయం వచ్చినప్పుడు దాన్ని నిమిత్తం చేసుకుని ఏదైతే వృద్ధి జరిగిందో ఆ వృద్ధి అలాగే ఉంటుంది. అందుకే మనకు వైదభృత అలా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే. అవునండి. అందుకే వైదభృత తర్వాత మనకు గెస్ తెలుసుకుని వైదభృత అనే రూపం తయారు చేసుకుంటాం. జస్ ప్రత్యయం విధించినప్పుడే అది యంక్ లుక్. ఇంకా లుక్ చేసుకుంటాం మన ప్రతి సూత్రం. అందుకే ఇది ఇక్కడ అన్నంత అలా ప్రాతిపదిక కాబట్టి ఆది వృద్ధికి ఏమీ ప్రాబ్లం లేదు. జీ. అలాగే మిగిలిన వాటిలో కూడా శాలవత్య శాలవత్యో, ఇక శాలవతాహ శాలవతి శబ్దం కదా, ఇక్కడ మనం గుణం తెచ్చుకుంటామంట జసిచ్చే ప్రకారంగా శాలవతాహ అయిపోయింది. అలాగే శైకావత్య శైకావత్యో శైకవతాహ. ఏంటండి? సికావాన్ అది ప్రాతిపదిక ఒరిజినల్ గా సికావాన్ వంశజం అన్ ప్రత్యయము, అందుకని సైకవత్ సైకవత్ అయిపోయింది. అది అనుపత్యం కాబట్టి అనుపత్యం అనంతం అని తెచ్చుకుంటే డైరెక్ట్ గా అనంత ప్రత్యయం తెచ్చుకుంటాం. కాబట్టి దాన్ని నిమిత్తం తీసుకుని ఏ ప్రతి తెచ్చుకున్నా అది బహువచనంలో ఇక్కడ లోపిస్తుంది మనకు. అది కంట్లో మనకి యా ప్రథమ ఏకవచనంలో ద్వివచనంలో యా ప్రత్యయం కనిపిస్తుంది. అలాగే శైఖవతాహ ఇక్కడ మాత్రం ఏ ప్రత్యేక లుక్ చేసేసాం మనం. అందుకే జస్ట్ చేసుకొని కలుపుకుంటే శైఖవతాహ. కాబట్టి అన్ని ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని ఏవైతే క్రియ జరిగాయో పనులు జరిగాయో అవన్నీ అలాగే ఉన్నాయి. అలాగే శామీవత్య శామీవత్యో శామీవతాహ ఇది కూడా అలాగే ఉంది. అలాగే ఔర్నావత్య ఊర్ణ అనేది ఔర్ణగా అయిపోయింది, సంధి చేసుకొని గుణ వృద్ధి చేసుకున్నట్లయితే ఔర్నావత్య ఔర్నావత్యౌ ఔర్నావతాహ ఇది కూడా సేమ్ అలాగే. శ్రౌమత్య శ్రౌమత్యౌ శ్రౌతాహ. ఏంటండి? శృమాన్ ప్రాతిపదిక అండి. శృమాన్ అంతిమ శబ్దం కదా మనకు శృమాన్ ప్రాతిపదిక. అందుకే ఈ రకంగా ఈ రూపాలు మనకు కనిపిస్తున్నాయి. శ్రౌమత్య శ్రౌమత్యో శ్రౌమతాహ. అంటే సూత్రంలో ఇచ్చినటువంటి ప్రాతిపదికాలు ఏవైతే ప్రాతిపదికాలకు సంబంధించి దాన్ని నిమిత్తం తీసుకుని అదే ప్రతికి ప్రత్యయం కలిపినప్పుడు రూపాలు ఎలా ఉంటాయి, అందులో ఉన్నటువంటి పదాలను తీసుకొని శబ్దాలు తీసుకొని ఇక్కడ మనం ఉదాహరణలు తీసుకున్నాం అనమాట. అందుకే ఇక్కడ అన్నిటిలో రూపాలు సరళంగా మనకు కనిపిస్తున్నాయి. అత్ర అపత్యార్థే అపత్యార్థకో అని వివక్షితో వివక్షిత నా అన్య. ఇక్కడ అపత్యార్థంలో ఉత్పన్నమైన అనుప్రత్యయం తీసుకోవాలి, నా అన్య వేరే అనుప్రత్యయం తీసుకోవాలి. అంటే అనుప్రత్యయం అనేకంగా ఉన్నాయి కదా, ఇక్కడ మనం అపత్యార్థంలో వచ్చిన అనుప్రత్యయం తీసుకోవాలి, మిగిలిన అన్య ప్రత్యయాలు తీసుకోకూడదని చెప్పి కూడా స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే అనుప్రత్యానికి సంబంధించి భిన్న భిన్న అర్థాలు భిన్న భిన్నంగా ఉన్నాయంట, కానీ ఇక్కడ అపత్యార్థంలో దానికి సంబంధించినది తీసుకోవాలి అని చెప్పి చెప్పుకుంది. ఇక్కడ श्रीमत समझ जो अनंत शब्द अर्थात इन प्रातिपदिकों में उत्पन्न जो अन प्रत्यय तदंत शब्दం చేత స్వార్థంలో ఏ ప్రత్యయం వస్తుంది. సర్వత్ర ఉదాహరణలో అపత్యార్థక అనే ఈ వివక్ష है. సో అభిజిత్ ఆది శబ్దముల చేత తస్యాపత్యం చేత అని చేసుకున్నట్లయితే ఏ ప్రత్యయం వస్తుంది. ఓకే, స్వార్థం ఏ ప్రత్యయం కాబట్టి అభిజిత్య ఆది అర్థం అభిజిత్ అపత్యం అని చెప్పి అర్థం తీసుకుంటాం అన్నమాట. ఓకే, అభిజిత్ యొక్క ఆ సంతానం అభిజిత్య అంటాం. ఓకే, అది ఈ రకంగా చెప్పబడింది. అస్తు రూపాలు కూడా సామాన్యంగానే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి అంతిమ సూత్రం. యాదయ తద్రాజాహ. యాదయ ప్రథమా విభక్తి బహువచనం, తద్రాజాహ ప్రథమా విభక్తి బహువచనం. సమాసం వచ్చేసి యా ఆదిరి ఏషాం తే యాదయ. యా ఆదిరి ఏషాం తే యాదయ. ఇది బహువచన సమాసం చెప్పుకున్నాం. అంటే యా ఆదిలో ఉంది ఏ శబ్దాలు కదని యాదయాది యాది యాది ఆది గణం తీసుకోవాలి. యాదాది గణం తీసుకున్నట్లయితే అందులో ఈ శబ్దాలు ఉన్నాయి, వాటిని ఇక్కడ తీసుకున్నాము. అస్తు ఇక్కడ అనువృత్తి పదాలు అంటూ మనకి ఏం లేవు, అన్ని ఇక్కడ సమాప్తమైనవి. అర్థ అంటే సామాన్య మహాధికారులు ఏవైతే అవి వస్తుంటాయి. యాదయ ప్రత్యయ అర్థాత్ యాదయ ప్రత్యయ అంటే ఏంటి, మనం ముందు అక్కడి నుంచి యా ప్రత్యయం తీసుకుని అవన్నీ తీసుకున్నాం. యా ఆది శబ్దం చేత మిగిలిన యా ఆది ఏషాంతే యాదయ. ఇక్కడ గణ విశేషం కాదు, యా ప్రత్యయం ఎక్కడైతే తెచ్చుకున్నామో ఆ యా ప్రత్యయం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే అని ఏ ప్రత్యయాలకైతే ముందు అక్కడ క్రమం కొన్ని ప్రత్యయాలు చెప్పుకున్నాం, అవి ఇక్కడ తీసుకోవాలన్నమాట. అవి ఎక్కడ వరకు ఉన్నాయి, గణ విశేషం కాకుండా. అంటే యాదయ ప్రత్యయ అర్థాత్ పూగాయో అగ్రామణి పూర్వాద్ ఇత్యత ప్రభృతి అని ఇక్కడి నుంచి మొదలుకొని
ఏ ప్రత్యయాహ విహిత, ఏ ప్రత్యయాలు అయితే వచ్చాయో మనం ముందు చెప్పుకున్నదా, పూగాయో గ్రామణి పూర్వ, గత పాఠంలో మనం ఎండింగ్ చెప్పుకున్నాం. ఆ సూత్రం నుంచి మొదలుకొని అంటే 112వ సూత్రం నుంచి మొదలుకొని ఏవైతే ఉన్నాయో ఇక్కడి వరకు అన్నమాట, 112 నుంచి 19 వరకు. పూగాయో గ్రామణి పూర్వాత్ ఇత్యతః ప్రభృతి, ఇక్కడి నుంచి మొదలుకొని ఏ ప్రత్యయాహ విహిత, ఏ ప్రత్యయాలతో విధానం చేసుకున్నామంటే వాటన్నింటికి తద్రాజ సంజ్ఞకాహ భవంతి. ఈ సూత్రము తద్రాజ అని ఒక పేరు పెట్టేస్తుంది, నామకరణం చేస్తుందన్నమాట. ఎవరికి? పూగాయో గ్రామణి పూర్వాత్ ఈ సూత్రం నుంచి మొదలుకొని, ఈ సూత్రంలో వచ్చేటువంటి యా ప్రత్యయం నుంచి మొదలుకొని తర్వాత ఉండే ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యయాలన్నింటికి కూడా ఈ సూత్రం ప్రకారం తద్రా సంజ్ఞ అని పేరు పెట్టబడుతుంది. కాబట్టి తద్రా సంజ్ఞ అని పేరు ఏదికి వస్తుంది ఆ ప్రత్యయం లెక్క పెట్టుకొని ఆ ప్రకారం గుర్తు పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఇత్యతః ప్రభృతి ఏ ప్రత్యయ అని చెప్పాం కదా, మనకు సూత్రాలు కంఠస్థం ఉంటే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది దీంట్లో ఈ పరంగా ఈ క్రమంగా ఈ ప్రత్యయాలు ఉన్నాయని చెప్పి. కాబట్టి మనకు లేనప్పుడు ఆ ప్రత్యయాలు గుర్తు పెట్టినట్లయితే సంక్షేపంగా ప్రత్యయం చూడగానే ఇది దీనికి తద్రా సంజ్ఞ అని పేరు పెట్టుకోవచ్చు చెప్పి సహజంగా మనకు తెలుస్తుంది అన్నమాట. అందుకే యాదయ తద్రాజా ప్రకారంగా మనకు తద్రా సంజ్ఞ అని పేరు వస్తుంది అన్నమాట. తద్రా సంజ్ఞకస్య బహుసు లుక్ భవతి. అలా తద్రా సంజ్ఞకం పేరు పెట్టిన బహువచనంలో వచ్చిన ప్రత్యయం అయితే ఉందో బహుసు లుక్ భవతి. అంటే తద్రా సంజ్ఞకంతో యుక్తమైనటువంటి ప్రాతిపదికం అయితే ఉందో అటు ప్రాతిపదికం చేత బహువచనంలో ఏదైనా ప్రత్యయం వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ తద్రా సంజ్ఞకస్య ప్రత్యయస్య లుక్ భవతి. ఆచార్య తద్రాజస్య బహుష్యు అనే సూత్రం చేత లుక్ వస్తుంది. ఆ సూత్రం లుక్ వస్తున్నాడు. తద్రా సంజ్ఞకస్య తద్రాజస్య బహుష్యు వాస్తవ్యం ప్రకారంగా లుక్ వస్తుంది అన్నమాట. 4:62. తథాచేవ ఉదాహరితం. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చాం కదా ఉదాహరణని కూడా లుక్ చేసుకునే ప్రకరణాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో ఈ సూత్రం ప్రకారాన్ని మనం అర్థం చేసుకోవాలి. యాదే తద్రాయస్య బహుస్తేనే వాస్తవ్యం ఎక్కడెక్కడ ప్రయోగించామో అది ఈ సూత్రం ప్రకారంగా వాటికి పూగాయో నిత్యం అనే పూగాయో గ్రామాన్ని పూర్వాత్ ప్రకారం నుంచి ఆ సూత్రం నుంచి మొదలుకొని యా ప్రత్యయం నుంచి మొదలుకొని తర్వాత ఈ సూత్రం ముందు వరకు ఏ ప్రత్యయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మన ప్రకృతి సూత్ర ప్రకారంగా తద్రా సంజ్ఞ ఉంది. కాబట్టి ఇక తద్రా సంజ్ఞ పేరు పెట్టాము. తద్రాయస్య బహుసు తేనై వాస్త్రీయం ప్రకారంగా ఆ ప్రత్యయం లుక్ చేసుకున్నామంట. ఈ రకంగా అన్ని చోట్ల అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేసుకున్నాం. అస్తు ఈ రకంగా ఈ 5వ అధ్యాయంలో ఉండేటువంటి 3వ పాదం ఇక్కడ మనకు సంపన్నమవుతుంది. ఈ రకంగా ఇది తృతీయ పదం ఇక్కడ పరిసమాప్తం చేసుకున్నాం. అస్తు ఇందులో ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే అండి. ఈ రకంగా మనం దాదాపుగా మనకు ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యయాలు 5వ అధ్యాయంలో ఉన్న ప్రత్యయాలు ఇవి దాదాపుగా కొంచెం మనకు సమానంగా సరళంగా సహజంగా కనిపిస్తున్నాయి. కొన్ని సూత్రాలు మారుతున్నాయి అక్కడక్కడ, మిగతా సందర్భాలను కూడా మనం ముందు చెప్పిన విధంగానే అన్ని విధంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు రూపసిద్ధి యొక్క ప్రక్రియ ఒక అవగాహనకు వచ్చేస్తుందన్నమాట. తర్వాత మనకు రూపసిద్ధి అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ ఈ ప్రత్యయాలు తెలుసుకున్నాం మనం, ధాతు చేత ప్రాతిపదికం చేత ప్రత్యయం వచ్చినప్పుడు ఆ ధాతు చేత ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత చేయాల్సిన ప్రక్రియ విధి విధాన సూత్రాలని కూడా 6వ అధ్యాయం 7, 8, 3 అధ్యాయాల్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పేస్తుంది ఈ ప్రాతిపదికం ఉంటే ఇలా ప్రత్యయం వస్తుంది, ఈ ధాతు ఉంటే ప్రత్యయం వస్తుంది. అలా తింగంత ప్రకారంలో అంటే కృతంత ప్రకారంలో అలాగే ఇక్కడ తదితాంత ప్రకారంలో మనం స్పష్టంగా చెప్పుకున్నాం. ఇలాంటి అర్థం ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ప్రత్యయం వస్తుంది, ఇక్కడ ఈ రకంగా ఉంటుందని చెప్పి నిర్ధారించుకున్నాం. ఓకేనా? అక్కడ మాత్రం అలా ప్రత్యయాలు నిర్ధారించుకుని వచ్చి అదే ప్రకారం వచ్చిన తర్వాత చేయాల్సిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు 6, 7, 8 నుంచి సూత్రాలు వచ్చి ఆ సూత్రాన్ని పనిచేస్తాయి అన్నమాట. అస్తు అది మనం ఆ సందర్భాన్ని బట్టి మనం అక్కడ ప్రస్తావించుకుందాం. అస్తు తరిహి మనకు 4వ పాదం. 4వ పాదం వచ్చేసి పాదశతస్య సంఖ్యా వ్యయాధిర్ వీప్సాయం ఉన్లోపశ్చ. ఇది 4వ పాదంలో మొట్టమొదటి సూత్రం. పాదశతస్య సంఖ్యా వ్యయాధిర్ వీప్సాయం ఉన్లోపస్య.
ఉన్ లోపశ్చ ఇది మన సూత్రం. పాదశతస్య సంఖ్యాదేహే వీప్సాయాం అర్థంలో ఉన్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? ఆ ఉన్ ప్రత్యయం వచ్చినప్పుడు అరూపశుద్ధి ప్రక్రియ అన్ని ఎలా ఉన్నాయి అనేది ఆ పదాన్ని మనం రేపు ప్రారంభించుకున్నామండి. అస్తు ఇందులో ఇంకేమైనా సందేహం చెప్పండి. अस्तु शान्तिपाठः। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం. నమస్తే. నమస్కారం గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే మహోదయ. నమస్కారాచార్య, ధన్యవాదాలు.